హాయ్ వెల్కమ్ టు గేమ్ చేంజర్. స్వాతి నేలబట్ల ఈ నేమే ఇప్పుడు ఓ వైబ్రేషన్. విమెన్ ఎంపవర్మెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం వారు ముందుకొచ్చారు. ఈ వారం గేమ్ చేంజర్గా స్వాతి మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ద గ్రాండ్ లాంచ్ ఆఫ్ సీతా యాప్ అండి. థ్యాంక్ యూ. చెప్పండి వాటి గురించి. షీ జాబ్స్ అండ్ సీతా యాప్ అవి ఎట్లా పుట్టాయి, మీ డ్రైవింగ్ ఫోర్స్? సో షీ జాబ్స్ అనేది బేసికల్గా ఒక జాబ్ పోర్టల్ అండి. అంటే లైక్ విమెన్ ఇన్ టెక్నాలజీ జాబ్ పోర్టల్. ఇప్పుడు చాలామంది విమెన్ చాలా వాళ్ళకి కెరియర్ గ్యాప్ వస్తూ ఉంటుంది ఫర్ ప్రెగ్నెన్సీ ఆర్ ఫర్ కేర్ గివింగ్ ఆర్ ఫర్ ఎనీ అదర్ డొమెస్టిక్ రీజన్. సో వాళ్ళందరూ మళ్ళీ ఇఫ్ దే వాంట్ టు కమ్ బ్యాక్ టు వర్క్ ఆ కాన్ఫిడెన్స్ ఉండదు, ఆర్ ఇండస్ట్రీ ఆన్ పార్ టెక్నాలజీ స్కిల్స్ ఉండవు. సో మళ్ళీ ఆర్గనైజేషన్స్కి అప్లై చేస్తే వాళ్ళ రెజ్యూమేస్ ఫిల్టర్ అవుట్ అయిపోతాయి అనమాట జనరల్ వాళ్ళతో పాటు. సో ఐ థాట్ దెర్ ఈస్ అ నీడ్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ జాబ్ పోర్టల్ వేర్ కంపెనీస్ కెన్ కమ్ అండ్ పోస్ట్ దేర్ జాబ్స్ and women like this can go and apply on those jobs and resumes will directly go to the hiring managers. So I need gamanincha nenu out of my personal experience also. So I started in USA and India, and also we work with organizations like one on one on their diversity and inclusion antarandi. Ante they want to accommodate this kind of women, and we are the first ones in the industry to talk about mothers who are caregivers for children with autism, children with disabilities. Koncham kastam inka vallaki. So she jobs will work personally with leaders to bring opportunities for this women anamata. సో వైల్ వీ డూ దట్ నాకు చాలా మెయిల్స్ కాల్స్ వస్తుండేవి. మ్యామ్ ఇది ఓన్లీ టెక్నాలజీకేనా, ఇప్పుడు మేము టైలరింగ్ చేస్తాము, పెయింటింగ్ చేస్తాము, మాకేం లేవా ఆపర్చునిటీస్ అని. సో విత్ ఆల్ ఆఫ్ దట్ ఫీడ్బ్యాక్ అండ్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా మనకి ఇంకొక ప్లాట్ఫామ్ ఉండాలి విచ్ ఈస్ అ హ్యాండీ ప్లాట్ఫామ్ వేర్ విమెన్ ఇఫ్ దే వాంట్ టు ఇఫ్ దే హ్యావ్ అదర్ స్కిల్స్ అపార్ట్ ఫ్రమ్ టెక్నాలజీ దాన్ని పోస్ట్ చేసుకునేదానికి అండ్ లీడ్స్ జనరేట్ చేసుకునేదానికి, ఆ ప్రోడక్ట్స్ ఉంటే హ్యాండ్మేడ్ శారీస్ అవ్వచ్చు, జ్యువెలరీ అవ్వచ్చు, మార్కెట్ చేసుకునేదానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుందని రీసెర్చ్లో గమనించి సీత స్టార్ట్ చేసామండి. రైట్ అండి, మంచి ప్రయత్నం చేపట్టారు. అయితే కెరీర్ బ్రేక్స్ ఆర్ గ్యాప్స్ వచ్చినప్పుడు జనరల్గా కార్పొరేట్స్ హెసిటేట్ చేస్తుంటారు. సో మీ నుంచి వచ్చిన ఈ ఇనిషియేటివ్కి వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? వాళ్ళ నుంచి చాలా బాగా వచ్చిందండి రెస్పాన్స్. ఇప్పుడు కార్పొరేట్స్ ఏంటంటే దే ఆల్వేస్ ట్రైవ్ ఫార్ 50-50 వర్క్, అంటే విమెన్కి మెన్ రేషియో ఈక్వల్ ఉండాలని అనుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ విమెన్ మధ్యలో డ్రాప్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఆ కెరియర్లోకి రావాలంటే కష్టపడుతుంటారు. కార్పొరేట్స్ కూడా దే విల్ ఫైండ్ ప్లాట్ఫామ్స్ లైక్ అస్ అనమాట, అంటే హూ విల్ హెల్ప్ దెమ్ టు ఇంక్రీజ్ ద విమెన్ పవర్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్. వాళ్ళకు కూడా విమెన్ ఇన్ లీడర్షిప్ ఇంక్రీజ్ చేయాలనే ఉంటుంది. సో ఆ ఇనిషియేటివ్లో మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి దే వెరీ హ్యాపీ. ఎట్లా మీకు ఎలాంటి రెజ్యూమ్స్ వస్తుంటాయి? మీరు రెజ్యూమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? టెక్నాలజీ స్కిల్స్ ఎలా చూస్తారు? మాకు రెజ్యూమేస్ అంటే అన్ని రకాల టెక్నాలజీ రెజ్యూమేస్ వస్తుంటాయి. బట్ మనము ఇప్పుడు ఎప్పటికప్పుడు మార్కెట్ పెరిగిపోతూ ఉంటుందండి. అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు, రైట్? సో ఆ బిజినెస్ అనుకున్నప్పుడు వాళ్ళకు ఏ టెక్నాలజీస్ నీడ్ ఉంది, ఇప్పుడు హాట్ డిమాండ్ ఏది ఉంది, అది చూసుకొని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం విమెన్కి. లైక్ మీరు ఈ పర్టికులర్ టెక్నాలజీస్కి రండి, ఈజీ అయినవి తీసుకోవద్దండి. ఆ ఈజీ అయిన దగ్గర కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుందిగా. అందుకే సో వీ యాక్చువల్లీ ఆస్ దెమ్ టు లైక్ గెట్ దెమ్ అప్స్కిల్డ్ ఇన్ లైక్ నీష్ టెక్నాలజీస్ ఇన్ ద మార్కెట్ వెళ్ళండి అని చెప్తూ ఉంటాము. సో టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రాంక్లీ. అయితే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మంచి జాబ్లో ఉన్నారు. సో బిజినెస్లోకి ఎంటర్ అయితే ఎట్లా, ఇంటి నుంచి మనకి రిస్క్ అవసరమా, అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఎదురే? అంటే నేను ఇంజనీరింగ్ చదివాను, నాది కడప యాక్చువల్లీ. మా ఫాదర్ జర్నలిస్ట్ అండి. సో హీ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ యంగ్. సో మై ఫాదర్ ఇన్కల్కేటెడ్ దట్ థాట్ ఇన్ మై మైండ్. అంటే లైక్ నాట్ జస్ట్ 9 to 5 జాబ్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ మోర్. అంటే ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉండాలి లేడీస్ అంటే, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇన్ఫ్యాక్ట్ మై ఫాదర్ టాట్ మీ, రేపొద్దున అంటే నీకు లైక్ మ్యారేజ్ అయిన తర్వాత ఇఫ్ యువర్ హస్బెండ్ సేస్ నో ఫర్ లైక్ ఎనీ ఆఫ్ యువర్ ప్యాషన్, యూ షుడెంట్ లిసన్ టు హిమ్. అంటే ఇట్ ఈస్ హీస్ నాట్ ఎ టిపికల్ ఫాదర్ లైక్ హూ సేస్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ అని. సో అది నాకు మైండ్లో ఉండింది. బట్ లక్కీలీ మా హస్బెండ్ నన్ను ఎప్పుడు స్టాప్ చేయలేదు. సో ఆఫ్టర్ మై నేను ఫస్ట్ జాబ్లో ఉన్నప్పుడు వెంటనే నాకు ఇమీడియట్గా మ్యారేజ్ అయింది. అండ్ దెన్ ఐ గాట్ ఎ చైల్డ్ హూ గాట్ డయాగ్నోస్డ్ విత్ ఆటిజం. దెన్ యాజ్ ఎ ఫ్యామిలీ వీ వాంటెడ్ టు మూవ్ టు యుఎస్. సో వెళ్ళినాక నాకు ఇట్లా థాట్ ఉండేది ఆంటర్ప్రినర్ అవ్వాలి, ఏదో ఒకటి చేయాలి అని. అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో హ్యాడ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మై సన్. సో దెన్ ఐ వాంట్ టు బ్యాలెన్స్ ఇట్.
సో నేను ఏదైనా ఒక చిన్నదైనా స్టార్ట్ చేస్తే నాకంటూ ఒక శాలరీ వస్తే అది చాలు కదా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. అలా మెల్లగా ఐ స్టార్టెడ్ హైరింగ్ మదర్స్ హూ ఆర్ సిమిలర్ జర్నీ లైక్ మీ. ఇంకా అట్లా ఐ గాట్ ఇంటూ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. రైట్ అండి. ఇప్పుడు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనగానే, లేకుంటే ఎంప్లాయ్ అనగానే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతుంటారు. సో ఇప్పుడు అది ఇంకా రెలవెన్స్ ఉందా? ఎట్లా? మీరెలా చూస్తారు? రిలవెన్స్ ఉందండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటది 100% అని నేను చెప్పను. కాకపోతే ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ఆర్ టేకింగ్ యువర్ డే ఫార్వర్డ్. ఆ డేలో మీ టాప్ 3 ప్రయారిటీస్ ఏంటి? అదే ఇంపార్టెంట్ ఇంకా మనకి. ఇప్పుడు విమెన్ అన్నాక ఇంక 10 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయనుకోండి. 10 చేయలేము. వి ఆర్ హ్యూమన్, లెట్స్ యాక్సెప్ట్. ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ ఇంప్రెషన్ ఐ యామ్ సూపర్ ఇన్ ఎవ్రీథింగ్. నో, ఐ యామ్ నాట్. So I'll just see like what exactly the most important for me is like, okay, my son, like my family, and then like my work and my passion. Inka rest of things anni outsource cheyochu na feeling. Yeah. రైట్ అండి. ఇప్పుడు స్టార్టప్ అంటే ఎట్లా రిసోర్సెస్ ముఖ్యమా? టీమ్ బిల్డింగ్ దేన్ని మీరు బిలీవ్ చేస్తారు? ఇట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్. ఇప్పుడు నేనుంటాను, నాకు ఒక ఐడియా ఉంటుంది. నాకు ఒక ఐడియా ఉంటే సరిపోదు. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి తగ్గ టెక్నికల్ టీమ్ బిల్డ్ చేయాలి, దానికి ఒక మార్కెటింగ్ టీమ్ బిల్డ్ చేయాలి, రైట్? ఆపరేషన్స్ టీము బిల్డ్ చేయాలి. సో వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ముందు ఫెయిల్ అయ్యాను, ఒక 3-4 స్టార్టప్స్ నేను ఫెయిల్ అయినప్పుడు కూడా లైక్ దట్ ఈస్ వేర్ ఐ పిక్డ్ అప్ ద ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఎక్కడ ఏం తప్పు చేశాను, ఒక దగ్గర టీం తప్పు చేశాను అట్లా. సో మనకి ఈక్వల్గా మన విజన్ని బిలీవ్ చేసే టీమ్ హెడ్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి డెఫినెట్గా. అంటే టెక్నాలజీలో ఒకళ్ళని, మార్కెటింగ్లో ఒకళ్ళని, ఆపరేషన్స్లో ఒకళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే రెస్ట్ టీం వాళ్ళ కింద బిల్డ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. మీరు నలుగురు ఒకటే విజన్ మీద ఉండాలి, దెన్ ఐ థింక్ ఇట్ విల్ వర్కౌట్. సో టీమ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే సక్సెసే కాదు, ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఇన్స్పైర్ చేస్తాయండి. యా, డెఫినెట్లీ అండి. ఫెయిల్యూర్ స్టోరీసే ఎక్కువ వినాలన్న ఉద్దేశం. యా. ఇనీషియల్ డేస్లో ఎలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఎదుర్కొన్నారు? అట్లాగే ఎమోషనల్ మూమెంట్? నేను ఛాలెంజెస్ అంటే నాకు బర్నింగ్ ప్యాషన్ అయితే ఉండింది, నేను ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అని. కానీ అసలు ఏం అవ్వాలి, ఎలా అవ్వాలి, దానికి ఎంత మనీ అవసరం, లేకపోతే నా కనెక్షన్స్, ఐ హ్యాడ్ నో క్లూ లిటరలీ. నేను ఇండియా నుంచి యూఎస్ వెళ్ళాను, అంతే. అందరూ కొత్తే, అన్నీ కొత్తే నాకు అక్కడ. సో ప్లానింగ్ ఐడియా అసలు యా, నాకు ఆ టైంలో నాకు ఆ ప్యాషన్ అనేది ఉంది కదా, అదే నన్ను డ్రైవ్ చేసింది. అండ్ ఐ దెన్ ఐ హ్యాడ్ టు లైక్ learn, like of course like నాకు లక్కీగా I got some mentors like who helped me, supported me. So in because I feel like I was in the right path. నేను ఆ డైరెక్షన్లో ఉన్నాను కాబట్టి మొత్తం నాకు అలాంటి వాళ్ళు పరిచయం అవ్వడం, నా ఇంటెన్షన్స్ కరెక్ట్ కాబట్టి మంచి వాళ్ళు పరిచయం అవ్వడం, నాకు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఆ పాత్లో ఉండడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎమోషనల్ మూమెంట్ అంటే ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ లైక్ మై సన్ అండ్ దెన్ వెదర్ నేను చేసేది అసలు కరెక్టేనా, మేబీ ఇవన్నీ చేయకూడదేమో, ఇంట్లో ఉండాలేమో, నేను తప్పు చేస్తున్నానేమో, ఇట్లాంటి థాట్స్ నాకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో దే ఆర్ మై ఎమోషనల్ మూమెంట్స్. రైట్ అండి. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎలా? సో మై మదర్, she always says, as I said, like first my father was like very much encouraging. మా డాడీ లేరు, చనిపోయారు కాబట్టి నెక్స్ట్ మై మదర్ నన్ను చదివించింది. లైక్ ఎవ్రీథింగ్ షీ డిడ్ లాడ్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఫర్ మీ. తనకేంటంటే ఎందుకు ఇంత కష్టపడతావు, లైక్ ఏదో కొంచెం చేసుకున్నావు కదా, లైక్ అక్కడితో ఓకే నువ్వు అంటే, తనకి నేను ఎక్కువ నిద్రపోవాలి, తినాలి, లైక్ టిపికల్ మదర్ అనమాట. నీకు ఇంత కష్టం ఎందుకు? నేను అక్కడికి వెళ్ళినా కూడా ఐ వెంట్ ఫర్ ఈవినింగ్ కాలేజ్కి వెళ్ళాను. నేను యూనివర్సిటీకి వెళ్ళి నేను స్టార్టప్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్స్ చేసి, నేను ఎక్కడున్నావు అంటే నేను కాలేజ్లో ఉన్నాను చూస్తే అసలు నీకు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని బాధపడేది. నౌ షీ ఈస్ హ్యాపీ, బట్ ఈవెన్ నౌ షీ సేస్ లైక్ రెస్ట్ వెల్. మై హస్బెండ్ ఈస్ వెరీ సపోర్టివ్ అండి. సో హీ డజంట్ లైక్ నా ఏమి ఇన్వాల్వ్ అయ్యి లైక్ అంటే హీ డజంట్ లైక్ రియల్లీ క్రిటిసైజ్ ఆర్ డూ ఎనీథింగ్. అండ్ ఐఎమ్ వెరీ ఇండిపెండెంట్ గర్ల్. సో I'm happy that I got the support as well as like I believe in myself. మన ఇండియా ఎదగాలన్నా, ఎకానమీ ఎదగాలన్నా మీలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ పెద్ద సంఖ్యలో రావాలి, ఎస్పెషల్లీ విమెన్. సో ఎలాంటి ఇప్పుడు అట్మాస్ఫియర్ ఎలా ఉంది? మీ సజెషన్స్ అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా స్టార్టప్స్ అంటే ఇప్పుడు అందరూ ఎంకరేజింగ్గానే ఉంటున్నారు, అట్లీస్ట్ ఒక ఐడియా వింటున్నారు. ఒకప్పుడు ఇది నాకు తెలిసి లేదు, ఇప్పుడు వింటున్నారు మీలాంటి వాళ్ళు. దే ఆర్ ఆల్సో గివింగ్ అస్ సజెషన్స్ అండ్ దెన్ ఆల్సో కనెక్షన్స్. ఇప్పుడు అన్నీ మాకు తెలియాలని లేదు, రైట్? సో దే సే లైక్ వీళ్ళని మీట్ అయ్యారా, వాళ్ళని మీట్ అయ్యారా, లేకపోతే ఎవరికో కాల్ చేయడం, మా మీటింగ్ అరేంజ్ చేయడం. సో అవన్నీ ఇప్పుడు బాగా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. అంటే అందరూ అర్థం చేసుకున్నారు, ఓకే నౌ ద యూత్ ఈజ్ వెరీ డిఫరెంట్ అని చెప్పి.
చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ ఆల్సో ఈస్ హెల్పింగ్ లైక్ టీ హబ్, వి హబ్ ఇలాంటి యాక్టివిటీస్ అండ్ లాట్ ఆఫ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్స్ అండ్ సోషల్ మీడియా, లాట్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. సో ఐమ్ గ్లాడ్ వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఎట్లా మీరు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏమన్నా? So future, I want to work on Sita app. I want to work towards giving hope to women. అంటే వాళ్ళకి ఏదైనా ఒక సిచ్యువేషన్, జాబ్ పోయినా, డొమెస్టిక్ సిచ్యువేషన్ వచ్చినా, I want Sita to stand beside them. As I said, she is the hero always. So obviously in my view, every woman is hero by themselves. So and then we want to go to US. We want to start there. And ikkadunna products ki US లో or globally visibility తీసుకొస్తే బాగుంటుంది కదా విమెన్వి, వాళ్ళకి ఎక్కువ లీడ్స్ వస్తాయి. సో ఐమ్ గోయింగ్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్ అండి. ఇప్పుడు హైరింగ్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే ఫస్ట్ రెజ్యూమేలో మిమ్మల్ని ఆకట్టుకునేది ఏది? సో నాకు పర్సనల్గా రెజ్యూమే వచ్చినప్పుడు ఐల్ సీ వాళ్ళు పర్సనలైజ్డ్గా రాసారా లేదా రెజ్యూమే అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వెన్ వీ హ్యావ్ ఏఐ అండ్ చాట్‌జిపిటి అందరి రెజ్యూమేలు ఒకటేలాగా కనిపిస్తున్నాయి. అంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ మై ఇన్పుట్, బయట హైరింగ్ మేనేజర్స్ కూడా అదే అంటున్నారు. అంటే చూడగానే వాళ్ళు దే హ్యావ్ టు రైట్ దేర్ వాళ్ళ అసలు పర్సనల్ కాంట్రిబ్యూషన్ ఏంటి టువర్డ్స్ ఎనీ ప్రాజెక్ట్ అట్లా రాసి దాని తర్వాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ అవి టెక్నాలజీస్ పెడితే ఐ థింక్ ఇట్ విల్ అట్రాక్ట్ ద హైరింగ్ మేనేజర్స్ అనిపిస్తుంది. అండ్ దే కెన్ ఆల్సో ఫాలో సర్టన్ ట్రెండ్స్ లైక్ ఒక రికార్డింగ్ చేసి ఒక యూట్యూబ్ లింక్ పెట్టచ్చు, అంటే వాళ్ళ గురించి మాట్లాడడం. అప్పుడు ఏమవుతుందంటే అండి ఆ ఫస్ట్ లెవెల్ ఇంటర్వ్యూ ఫిల్టర్ అయిపోతారు వాళ్ళు. అంటే పీపుల్ కెన్ సీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళ కళ్ళలో ప్యాషన్ ఎలా ఉంది, హౌ ఈస్ దేర్ కమ్యూనికేషన్, అవన్నీ పెట్టినప్పుడు ప్రోయాక్టివ్గా కనిపిస్తారు. అలాంటి చిన్న చిన్నవి మనం అప్పుడు వచ్చే 100 రెజ్యూమేల్లో మంది అవ్వాలంటే దే హ్యాస్ టు బి సంథింగ్ రైట్. సో దట్స్ వాట్ ఐ ఫీల్. ఇంకా హైరింగ్ ట్రెండ్స్ అంటే రైట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. ఐ థింక్ లాస్ట్ క్వార్టర్ వాజ్ బిగ్ డౌన్, బట్ ఐ థింక్ ఇప్పుడు పికప్ అయింది. దెర్ ఆర్ ద మార్కెట్ కండిషన్స్ ఆర్ చేంజింగ్ అ లాట్ అండి. రైట్ నౌ ఇండియా ఈస్ ద బెస్ట్ టైమ్ to get employed. This is the best time for India. I feel like that. ఇప్పుడు డే టు డే ర్యాపిడ్ చేంజెస్, టెక్నాలజీ ఓవర్ నైట్లో చేంజ్ అవుతుంది. సో అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ ఎలాంటి ఇంపార్టెన్స్? అసలు ముందు ఒక్కొక్క జాబ్కి ఒకళ్ళు ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళే పర్సన్లో 3-4 స్కిల్స్ ఉన్నాయా అని చూస్తున్నారు. ఎందుకంటే క్లయింట్కి చాలా చేంజ్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక టెక్నాలజీ ఉండి నెక్స్ట్ ఇమీడియట్గా దానికి ఆన్ పర్ ఇంకో టెక్నాలజీ వచ్చినప్పుడు వీళ్ళని తీసేసి ఇంకొకళ్ళని తీసుకునే స్టేజ్ రాకుండా, ఇఫ్ ద పర్సన్ హూ ఇస్ దేర్ ఆన్ ద గ్రౌండ్ కెన్ గెట్ అప్ స్కిల్డ్ ఇన్ ఆల్ ద డిఫరెంట్ ఇంపార్టెంట్ టెక్నాలజీస్, దెన్ ఐ థింక్ దట్ ఈస్ రియలీ వండర్ఫుల్ కదా. సో మనము ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. దెర్ ఈస్ నో డే వేర్ యూ కెన్ జస్ట్ స్టాప్ అండ్ సే లైక్ హే ఐ నో ఎవ్రీథింగ్. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అట్లా కోడింగ్ అండ్ ఆల్ దట్ అంటారు. చాలా అండి. అంటే ఖాళీ ఉన్నప్పుడు ఏమైనా సర్టిఫికేషన్లు చేస్తూ ఉండాలి. లైక్ అప్పుడే కదా వాళ్ళ రెజ్యూమేకి వాల్యూ వచ్చేది. ఆర్ client has to feel that person is valuable resource and the company has to feel okay ఇతనికి మనం వర్క్ అప్పగిస్తే దెన్ he will do much better. అది రావాలి వాళ్ళకి. అదర్వైజ్ ఆ కమిట్మెంట్ అవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి బయటకి బాగానే. విత్ గ్రోయింగ్ కాంపిటీషన్, people who are committed, people who show accountability or will stand out. రైట్ అండి. ఇప్పుడు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రాస్పర్ అవ్వడానికి, ఫ్లరిష్ అవ్వడానికి ఎట్లా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ అందుతుంది, అట్లాగే వీళ్ళకి అడ్వాన్స్మెంట్కి ఎలాంటి సజెషన్స్ బెస్ట్ అంటారు? అంటే నేను నా గురించి మాట్లాడగలుగుతాను. ఇప్పుడు విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ బిగ్ బ్యాక్గ్రౌండ్స్ అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఫాదర్స్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వచ్చు, మదర్స్. ఇఫ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ బిజినెస్, వాళ్ళకి ఆల్రెడీ ఒక మెంటర్షిప్ ఉంటుంది వాళ్ళకి గైడ్ చేయడానికి. ఎంట్రీ ఈజీ అవుతుంది. కానీ ఇప్పుడు ఫర్ అ పర్సన్ లైక్ మీ, మాకు అసలు ఏమీ తెలీదు బేసికలీ. అంటే గుడ్డిగా ఓకే మేబీ ఇది కరెక్ట్ ఏమో అని వెళ్తాం, అది రాంగ్ అవ్వచ్చు, మళ్ళీ బ్యాక్ వస్తాం, మళ్ళీ ఇంకొకటి తీసుకుంటాం, మళ్ళీ బై ద టైమ్ దెర్ ఈస్ వాల్యుబుల్ టైం అయిపోతుంది, ఆర్ ఐడియా లైక్ అబ్సొల్యూట్ అయిపోతుంది. మనకు అసలు మనం వెళ్ళేది కరెక్ట్ డైరెక్షన్ లేదా మనకు తెలీదు. సో ఐ థింక్ అది చిన్న ఐడియానో పెద్ద ఐడియానో అండి, దేర్ హ్యాస్ టు బీ సెంటర్స్ వేర్ వీ కెన్ జస్ట్ గో అండ్ టాక్ బోల్డ్లీ అబౌట్ అవర్ ఐడియా, అండ్ దెన్ దట్ ఐడియా హ్యాస్ టు బీ వ్యాలిడేటెడ్ బై ద పీపుల్ హూ ఆల్రెడీ is good in the entrepreneurship. Because ఇప్పుడు I can discuss with you if my practical problems, if I have guarantee that మీరు కూడా ఒకటి చేసి మీరు సక్సెస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో వాట్ ఎవర్ అనే కాన్ఫిడెన్స్ నాకు కూడా రావాలి కదా. ఏదో
పేరు కోసం వీ కెన్ హ్యావ్ ఎ సెంటర్ అండ్ యూనో ఐ ఫీల్ అథెంటిసిటీ ఉండాలని అనిపిస్తుంది. ఐ థింక్ ఉన్నాయి ఇప్పుడు డెఫినెట్గా చాలా అవుతున్నాయి. సో ఫస్ట్ నా ఐడియా వ్యాలిడేట్ అవ్వాలి, ఆ తర్వాత ఐడియాకి మినిమం వయబుల్ ప్రోడక్ట్ నేను చేయడానికి నాకు ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఏం కావాలి, ఇవన్నీ కొంచెం నాకు అక్కడ పూల్ కన్నా ఇస్తే గవర్నమెంట్, లైక్ ఇఫ్ దే కెన్ జస్ట్ స్పెండ్ సమ్ మనీ అండ్ సే ఇదిగో ఇది టెక్నాలజీ టీమ్, వీ విల్ డెడికేట్ దిస్ టీమ్ ఫర్ ఎన్ అవర్ టు యూ, ఓకే అండ్ దిస్ ఈస్ ద మార్కెటింగ్ టీమ్, వీ విల్ డెడికేట్ అన్ అవర్ ఫర్ యూ అని చెప్పి కొంచెం ఫ్రీగా ఇస్తే ఇనిషియల్గా, దెన్ ఐ కెన్ బిల్డ్ మై ఐడియా ఫాస్ట్ అండ్ దెన్ యూనో ఐ కెన్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్ కదా. సో అంటే నేను చెప్పేది రైట్ రాంగ్ అని నాకు తెలియదండి, బట్ ఇఫ్ దట్ వాస్ దేర్ ఇట్ విల్ బి నైస్ అని నా ఉద్దేశం. అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా, యా ఉండవు. సో ఐ నో దే కాంట్ డెడికేట్ వన్ టీమ్ ఫర్ ద వన్ ఆంటర్ప్రీనియర్, బట్ దే కెన్ డెడికేట్ వన్ టీమ్ అండ్ సే ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్ నువ్వు ఫ్యూ అవర్స్ ఈ టీమ్ యూస్ చేసుకోవచ్చు అంటే ఇట్ విల్ బి నైస్. రైట్. ఇప్పుడు న్యూ ఎంట్రెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే రైట్ కాన్సెప్ట్, రైట్ మెంటర్ కీ అంటారా? రైట్ కాన్సెప్ట్, రైట్ మెంటర్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అంటే నా దృష్టిలో అండి ఫర్ ఎనీ ఆంటర్ప్రీనియర్ మనము వాట్ ప్రాబ్లమ్ ఆర్ వి సాల్వింగ్, రైట్, అది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ వీ కెన్ బిల్డ్ సో మెనీ థింగ్స్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ దెన్ ఇట్ ఈస్ నో వన్ విల్ యూస్ అవర్ ప్రోడక్ట్. మనకి అసలు సూపర్ ఐడియా అనుకుంటాం మనం, బట్ అది ఇన్ రియాలిటీ అది అవసరమా కాదా అనేది తెలీదు. సో ఇఫ్ దే బిల్డ్ సొల్యూషన్స్ ఫర్ ద ప్రాబ్లమ్స్ దెన్ దట్ విల్ బికమ్ యువర్ బిజినెస్. ఇప్పుడు మనం ఇండియా 2047కి డెవలప్డ్ నేషన్గా అవ్వాలని ఒకటి డ్రీమ్ అండ్ ఎయిమ్. సో ఈ దిశగా ఎట్లా మనకి జాబ్ సీకర్స్ కంటే జాబ్ మేకర్స్ ఎక్కువ రావాలి, దానిపై మీరు ఏమంటారు? ఇన్ మై వ్యూ అండి ఆల్రెడీ ఇండియా ఇస్ సూపర్ డెవలప్డ్ కంట్రీ బికాస్ ఫర్ మనకున్న సొల్యూషన్స్ యూపీఐ లాంటివి ఈవెన్ లైక్ యూనో యూఎస్లో కూడా లేవు. అంటే అసలు ద మోస్ట్ క్యాష్లెస్ కంట్రీ అవుతుంది మన కంట్రీ. సో అండ్ దెన్ పీపుల్ ఆర్ కమింగ్ హియర్ టు బిల్డ్ స్టార్టప్స్, రైట్. సో ఐ థింక్ దట్ ఈస్ ఏ గ్రేట్ డైరెక్షన్ మనకి. సో వీఆర్ ఫాస్ట్ అప్రోచింగ్ దట్. సో ఆంటర్ప్రీనర్షిప్ బాగా ఎంకరేజ్ చేయాలండి. ఇన్ దట్ వే వాళ్ళు ఏంటంటే జాబ్స్ కూడా క్రియేట్ చేస్తారు వాళ్ళకి, మన వాళ్ళకి మనం జాబ్స్ క్రియేట్ చేసుకుంటాము. వీ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ లైక్ యూనో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ లైక్ యూనో ఫారెన్ బ్రాండ్స్ ఇక్కడికి రావాలి అని మనం అనుకుంటాం కదా. అంటే నాకున్న చిన్న బ్రెయిన్తో చెప్తున్నాను, బట్ వై కాంట్ వీ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్ దెమ్, వై కాంట్ వీ డూ ఇట్ అవర్ సెల్ఫ్స్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. రైట్ అండి. ఇప్పుడు మీరు విమెన్కి ట్రైనింగ్ అట్లాగే అప్ స్కిల్లింగ్ ఎట్లా చేస్తున్నారు ఏంటి? సో బేసికలీ మేము షీ జాబ్స్లో టెక్నాలజీ రిలేటెడ్ నీష్ టెక్నాలజీస్ వీ విల్ టేక్ ఎ బ్యాచ్ అండ్ దెన్ వీ విల్ ట్రైన్ దెమ్ ఆన్ ద నీష్ టెక్నాలజీ అండ్ గెట్ దెమ్ సర్టిఫైడ్ అండ్ ఆ వర్క్ ఫోర్స్ని ఆ రెజ్యూమేస్ని వీ గివ్ టు ది ఆర్గనైజేషన్స్. సో అండ్ దెన్ వీ ట్రై టు హెల్ప్ దెమ్ టు గెట్ ద వర్క్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు సీతాలో వచ్చేసరికి వీఆర్ ట్రయింగ్ టు కొలాబరేట్ విత్ సమ్ ఇనిషియేటివ్స్ లైక్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ఫ్యాక్ట్ హూ యాక్చువల్లీ టీచ్ దెమ్ లైక్ స్కిల్స్ like tailoring or fashion, beauty, makeup, all those we want to bring those people into our platform and get them work. In fact ma launch lo kuda we actually made those girls from the institute who got trained. అంటే వాళ్ళు వేసుకున్న బట్టలు వాళ్ళు వేసుకున్నవన్నీ వాళ్ళు తయారు చేసుకున్నవే. దే ఆర్ ఆల్ అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్స్ లైక్ హూ కేమ్ అండ్ డిడ్ ర్యాంప్ వాక్ ఇన్ అవర్ లాంచ్. So so we just don't want to say in words, but we also make sure they are being visible to the society and community. So that's what we. Right అండి. అట్లానే మీ ఎయిమ్స్ ఎట్లా ఏంటి నెక్స్ట్ ఫర్దర్ 5 yearsలో ఎలా ఉండాలను? So 5 yearsలో I want to see Sita all over India. And then we also want to see globally in different countries. And then we want to be a liaison or mediation between the women entrepreneurs who are in the rural area or tribal area. And then our products ki oka visibility తీసుకురావాలని we are trying. And then I wish there are so many new first time entrepreneurs come into our platform. బికాస్ చాలా మందికి ఇప్పుడు ఈ యాప్ ద్వారా వాళ్ళకి ఇప్పుడు ఒక ఐడియా కూడా వస్తుంది, ఓ నేను ఇది చేయొచ్చు కదా, ఓకే నేను ఇది ఈ సర్వీస్ లిస్ట్ చేయొచ్చు కదా. అంటే నాకు వచ్చే కాల్స్ మెసేజెస్ ఇట్ ఈస్ సో మోటివేటింగ్ అనమాట. వాళ్ళు అసలు ఆ థాట్ కూడా ఉండుండదు, మనం ఇది పెట్టుకోవచ్చా, మనం ఇది కూడా చేయొచ్చా, ఇంట్లో చేసే రెగ్యులర్ కుట్లు అల్లికలు కూడా మనం పెట్టుకోవచ్చా యాజ్ అ సర్వీస్, మనం ఇంకొకరికి నేర్పించవచ్చా. సో ఆ హోప్ క్రియేట్ చేయడమేనండి అంతే. ఇఫ్ ఐ ఎమ్ ఏబుల్ టు క్రియేట్ దట్ హోప్ ఫర్ అట్లీస్ట్ ఫ్యూ విమెన్
ఐ థింక్ ద పర్పస్ ఈజ్ సాల్వ్డ్. సో పెద్ద అంబిషన్స్ ఏం పెట్టుకోలేదు. ఐ విల్ బీ ఇన్ దిస్ జర్నీ. రైట్ అండి. ఇప్పుడు కరెంట్ ప్రాబ్లంకి వస్తే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ గ్రాడ్యుయేషన్ అవ్వగానే జాబ్ రావడం అనేది ఒక కలగా ఉంది. సో ఎట్లా ఇంత టఫ్ సిచ్యువేషన్లో మీరు ఎలాంటి ఈ సిచ్యువేషన్ ఎట్లా అసెస్ చేస్తారు? అంటే ఇప్పుడు దట్స్ వాట్ రైట్, హియర్ దెర్ ఆర్ టూ థింగ్స్ రైట్. వై వీ ఆల్వేస్ థింక్ అబౌట్ ఎ జాబ్ ఆఫ్టర్ ద ఎడ్యుకేషన్. ఐ థింక్ ఒకప్పుడు అది ఉండింది. ఇప్పుడు దే కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఈవెన్ రైట్ ఫ్రమ్ ఎ పాడ్కాస్ట్ టు నో ఎన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ టు ఒక చిన్న స్టార్ట్అప్ నుంచి వీళ్ళు డోంట్ వేస్ట్ టైమ్. ఇట్స్ ఓకే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద జాబ్, ఇట్స్ ఓకే. వైల్ యూ గెట్ ద జాబ్ యూ ట్రై టు డూ సంథింగ్. యూ నెవర్ నో ఆ వెంచర్ ఏమవుతుందో, రైట్? సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండ్ దట్ మిరాకిల్స్ డూ హ్యాపెన్. నేను అలా అనుకుంటాను. అండ్ సెకండ్ థింగ్, అగైన్ దిస్ జాబ్ మార్కెట్ ఎవ్రీథింగ్ యునో జస్ట్ బికాస్ వీఆర్ డిపెండెంట్ ఆన్ ఎక్కడో ఏదో ఊర్లో ఎవరో లీడర్షిప్ చేంజ్ అవుతే, ప్రెసిడెంట్ చేంజ్ అవుతే మనం అఫెక్ట్ అవ్వడం ఏంటండి? సో ఐ థింక్ దట్ హ్యాస్ టు బీ చేంజ్డ్. ప్యాకేజ్ గేమ్ కూడా ఒకటి. యా ఎగ్జాక్ట్లీ. సో బీ ప్రాక్టికల్ అంట. యా so I feel like try to get the real time, be smart, go on a real time scenario. Don't look for like money initial days. Look for that kind of experience, interesting experience. Try to do internships right from the college. చదువుతున్నప్పుడే కూడా కొంతమంది ప్రాజెక్టులు అవి చేసుకోవచ్చు కదా. మన కల్చర్ నాకు తెలిసి ఇండియాలో ఇంకా ఆ కల్చర్ రాలేదు. బట్ ఇన్ యూఎస్ లైక్ పీపుల్ వర్క్ రైట్ ఫ్రమ్ లైక్ ఆఫ్టర్ 10th grade. కష్టపడే మెంటాలిటీ ఉంటే వచ్చేస్తుంది నా ఫీలింగ్. స్వాతి గారు, కొంతమంది బిజినెస్ చేయాలని చాలామంది అనుకుంటారు, బట్ నో ఐడియా వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి స్టెప్స్ మీరు సజెస్ట్ చేస్తారు? డెఫినెట్గా అండి. నాకు కూడా అలా ఉండింది. ఫస్ట్ బిజినెస్ చేయాలి కానీ ఏం చేయాలో తెలియదు. సో నేను కూడా చాలా అంటే చిన్న చిన్న థింగ్స్ నుండి స్టార్ట్ చేశాను. ఐ థాట్ ఐ స్టార్ట్ నేను కేటరింగ్ కంపెనీ స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఒక ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీ తీసుకుందామా, అంటే ఇంకా ఒకటి కాదనమాట. అంటే ద వే ఐ రీసెర్చ్ దెన్ ఐ యాక్చువల్లీ డిలిజెంట్లీ ఫాలో 2 things. నాకేమనిపించింది అంటే అసలు బిజినెస్ అంటే ఏంటి, మనం ఒక సొల్యూషన్ ఇస్తున్నాం, ఏదో మార్కెట్లో లేని ఒక సొల్యూషన్ ఆర్ ప్రాబ్లం ఉన్న దానికి మనం ఏదైనా సొల్యూషన్ ఇద్దాము. అంటే ఎలా మరి ఏం సొల్యూషన్ ఇవ్వాలి, ఐ హ్యావ్ నో ఐడియా. సో దెన్ నేను దిస్ ఇస్ వాట్ ఐ టెల్ టు ఈవెన్ లైక్ స్టూడెంట్స్ హూ కమ్ ఫర్ మెంటర్షిప్ ఆర్ ఎనీబడి. నేను చెప్తానంటే అసలు పేపర్ పెన్ను తీసుకోండి. ఓకే, అసలు పొద్దున్న నువ్వు లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు వాట్ ఆర్ ద యాక్టివిటీస్ యు ఆర్ డూయింగ్, అండ్ ఇన్ దట్ యాక్టివిటీ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ యూ మైట్ బీ ఫేసింగ్. అంటే 5 నిమిషాలు చేయాల్సిన పని నువ్వు గంట చేస్తున్నావా, ఆర్ ఏదన్నా లేట్గా చేస్తున్నావా, ఆర్ ఇంకేదన్నా అంటే ఇది ఇలా ఉంటే బాగుంటుందని నీకు ఏమన్నా అనిపిస్తుందా, అంటే నీ లైఫ్ ఈజీ చేయడానికి. సో ఆ పక్కన ఏదన్నా అంటే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని రాసుకుని దాన్ని ఏమన్నా ఈజ్ చేయడానికి ఏదైనా సొల్యూషన్ ఉందా. అంటే ఇది ఒక ఎక్సర్సైజ్. అంటే దీన్ని రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా మన చుట్టుపక్కల అన్నీ గమనించడం స్టార్ట్ చేస్తాం అనమాట. And second thing, I heard Narayan Murthy Gari speech one day and it changed my perception so much. He said business or entrepreneurship is like నువ్వేదో ఆకాశం నుండి తీసుకురావాల్సిన అవసరం లేదు. నీ చేతిలో ఉన్న 100 రూపాయలతో నువ్వు అసలు ఏం చేయగలుగుతావు, ఆ 100 రూపాయలని 120 రూపాయలు నువ్వు ఎలా చేయగలుగుతావు, అంతే. అండ్ దెన్ ఇప్పుడు కస్టమర్కి నువ్వు కొత్త సొల్యూషన్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఉన్న సొల్యూషన్స్లోనే టైం తక్కువ చేయగలుగుతావా దేనికన్నా, అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఎక్కువ చేయగలుగుతావా, ఈ 2 చూసుకో చాలు. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఐడియా అండి, ఇట్స్ అబౌట్ ద ఇంప్లిమెంటేషన్. యూ కెన్ టేక్ ఎనీథింగ్ విచ్ ఈజ్ అవైలబుల్ టుడే అండ్ దెన్ మేక్ పీపుల్స్ లైఫ్ ఈజీ అండ్ మేక్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఈజీ. యూ టేక్ యువర్ మార్కెట్ షేర్, అంతే. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ వుడ్ సే ఫర్ బిగినర్స్. రైట్ అండి. ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్కి ష్యూర్ అండి. స్టార్ట్అప్ ఇన్ ఏ వర్డ్. పర్సిస్టెన్స్. లైఫ్. ఇట్స్ ఎవ్రీడే థింగ్ అండి. లైఫ్ పార్ట్నర్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్ యూ మేక్ ఇన్ యువర్ లైఫ్. ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్. హార్ట్. బిగ్గెస్ట్ ఫియర్. నా పొటెన్షియల్ని నేను చూడలేకపోతానేమో, హైయెస్ట్ పొటెన్షియల్ రీచ్ అవ్వలేకపోతానేమో అనేది. ఎమోషనల్ మూమెంట్. యాజ్ అ మదర్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ త్రూ. మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్. నారాయణ మూర్తి గారండి. ఫేవరెట్ మూవీ ఆర్ స్టార్. సాయి పల్లవి. షీఈస్ మై ఫేవరెట్ యాక్ట్రెస్. మూవీ వచ్చి గబ్బర్ సింగ్ అండి. మీ డ్రీమ్ అండి? నా డ్రీమ్ ఆంటర్ప్రినర్షిప్లో ఐ వాంటెడ్ టు సీ ద పీక్స్ అండి. సో ఐ డోంట్ నో వాట్ ఇట్ విల్ బీ, బట్ ఐ వాంట్ టు బీ ఐ మీన్ మంచి ఒక ఆంటర్ప్రినర్షిప్లోనే ఇంకా అసలు ఏమేమి ఉన్నాయి, లైక్ ఐ వాంటెడ్ టు సీ అండ్ బీ ఇన్ దట్ జర్నీ.
రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ అండ్ ఎయిమ్స్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది స్వాతి గారితో ఇంటరాక్షన్. వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బాయ్.